తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో TGEWIDC ఆధ్వర్యంలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోం భవన పనులను ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమాన్ని సందర్శించిన కలెక్టర్ వసతులు, భోజన ఏర్పాట్లు పరిశీలించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఆశ్రమంలో 37 మంది వృద్ధులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వృద్ధుల సంరక్షణకే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పాలియేటివ్ కేర్ వాహన సేవలు వినియోగించాలని, త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలకు వృద్ధులను తీసుకువెళ్లాలని జిల్లా సంక్షేమాధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 5 కోట్లతో నిర్మిస్తోన్న ఇందిరా మహిళా శక్తి భవనాన్ని మహిళా దినోత్సవం నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో జరుగుతోన్న నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పూర్తయ్యాయని, గోడల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్మికుల సంఖ్య పెంచి మార్చి 8లోగా పనులు పూర్తి చేయాలని EEPR సుదర్శన్ రెడ్డికి సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, DRDO గీత, తహసీల్దార్ మహేష్ కుమార్, AE సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ సౌజన్యంతో ముస్తాబాద్ మండల పరిధిలోని ZPHS పాఠశాలలో విద్యార్థుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా SP మహేష్ బి గీతే IPS ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదవాలని సూచించారు. వైద్య శిబిరానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించగా సాధారణ వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వైద్య సూచనలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో CI ముగిలి, MEO రాజిరెడ్డి, SI గణేష్, డాక్టర్లు చంద్రశేఖరరావు, శ్రీకాంత్, అనురాధ, శ్రవంతి, సురభి వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.